నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 30వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు తదుపరి దశమి తిథి. రేవతి నక్షత్రం ఉదయం 7 గంటల 34 నిమిషాల వరకు తదుపరి అశ్వని నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం. గరజకరణం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు, వణిజకరణం రాత్రి 11 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 2 గంటల 47 నిమిషాల నుండి 4 గంటల 9 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 11 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 6 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 1 గంట 26 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 9 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 16 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు త్రిలోచన నవమి. వివాహిత జంటలు తమ సుఖ వైవాహిక జీవితం కోసం రేపు ఉపవాసం ఉండి శివపార్వతుల పూజ చేస్తారు. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం 7 గంటల 34 నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.